లార్డ్ ప్రభువైన యేసు నామములో అందరి వందనములు. ఇద్దరు దేవుని వాక్యంలో నుంచి యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. ప్రియమైన వాళ్ళారా, ప్రభువు సెలవిస్తున్న మాట, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. ఎంత విచిత్రమైన మాట. మనము యేసు ప్రభును ఎవరైనా వెతికినామా? దేవుడు ఎవరైనా వెతికినారా? నిజమైన దేవుడు ఎవరు వెతకలే. ఆయనంతటా ఆయన్నే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈనాడు మనం సేవ చేస్తున్నామా, సంఘం నడిపిస్తున్నామా, సంఘ పెద్దలుగా, విశ్వాసులుగా, పరిచారకులుగా ఏడున్నా మనది ఏదో ఒక పరిచర్య ఉన్నా దాన్ని మనం తయారు చేసుకున్నది కాదు, యేసు ప్రభు ఇచ్చింది అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, నా పేరిట తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించి మీ ఫలం నిల్చుండుటకు అంటున్నాడు. అంటే ఇది ఏం చూపిస్తుందంటే విశ్వాస సహితమైన జీవితం. యేసు రక్తంతో విమోచింపబడిన వారు విశ్వాసులుగా ఉంటారు. మీరు ప్రార్థన చేస్తే మీరు ఏది అడుగుతారో, యేసు నామంలో ఏది అడుగుతారో, నా పేరిట ఏం అడుగుతారో అది తండ్రి నుండి మీకు అనుగ్రహింపబడుతుంది అని చెప్పినాడు ప్రభు. ఎంత ఘనమైన మాట. అంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏదైనా నీకు వస్తలేదంటే నీ ప్రార్థన సరిగా లేదు, నీ రక్షణ జీవితం సరిగా లేదు, నువ్వు ప్రభును సరిగా నీకు ప్రభుతో సంబంధం లేదు అనే విషయం చూపిస్తుంది. మన జీవితాలు జాగ్రత్త చూసుకోవాలి. మనం పేరుకు సంఘ పెద్దలు ఉండొచ్చు, సేవకులు ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు. నీ స్థానం ఏదని ఇక్కడ ఉన్న మనుషులను బట్టి కాదు, కానీ నీకు దేవునితో ఉన్న సంబంధం ఎంతవరకు. నువ్వు ప్రార్థన చేస్తే యేసు నామములో అన్నప్పుడు అది జరగకపోతే, అది నీ జీవితంలో అట్లే మిగిలిపోతే నీకు యేసు ప్రభుతో సంబంధం ఎట్లున్నట్టు, నువ్వు విశ్వాసం ఎట్లా అయినట్టు, నువ్వు ఎట్లా రక్షింపబడ్డట్టు, ఎట్లా సేవ చేస్తున్నట్టు, ఏం లేన్లు గడుస్తుంది. మొన్న ఒక దైవదాసుడు వాక్యం చెప్పిండు. ఒక ఆయనంట 7 ఏళ్ళు సంఘంలో సేవ చేసి ఆ తర్వాత మారుమనసు పొందిండంట. 7 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత వాక్యము దేవుని ఆత్మ మాట్లాడితే అప్పుడు మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నాడు. ఎంత భయంకరమైన విషయం. అంటే ఈనాడు ఎట్లాంటి పరిస్థితిలో సంఘం నడుస్తుంది. మన ఫలము నిలిచి ఉండాలి. మీరు ఏది అడిగినా ఆయన ఇస్తానన్నాడు. ఆయన ఇస్తలేడంటే నీ అడుగుడు సరిగా లేదు కాదు. యెషయా గ్రంథం 59లో ఉంది, రక్షింపనేరకు ఉండినట్లు యెహోవా హస్తం కూర్చకాలేదు, విననేరకు ఉండినట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ పాపములు అడ్డంగా ఉన్నాయి. నువ్వు సేవ చేస్తున్నా, సంఘం నడుపుతున్నా, సంఘ పెద్దవైనా, విశ్వాసివైనా, పరిచారకుడవైనా నీ పాపములు ఎక్కడన్నా దేవునికి అడ్డంగా ఉన్నాయేమో, మన ప్రార్థన దేవునికి వినబడతలేదేమో గమనించుకోవాలి. అయితే ఆయన ఏం చేసిండు, మనల్ని ఏర్పరచుకొని నియమించినాడు. మనల్ని తన ప్రజలుగా పెట్టుకున్నాడు, తన సంఘంలో పెట్టినాడు, తన దేవుని యొక్క ఆయన ఆవరణంలో మనల్ని తిరిగేటట్టు చేసినాడు. ఆ ఆవరణంలో ఉన్న నీవు దేవుని వాక్యం అనుసరించడానికి స్థలము ఏదైతుందో ఆ స్థలంలో ఉన్న నీవు నేను ఆయన వాక్యానుసారంగా నడవకపోతే, ఆయనకు ప్రార్థన చేసి పొందకపోతే, ఆయన ఏర్పాటు చేసుకున్న దానికి అర్థం ఏముంది? ప్రియమైన వాళ్ళారా, ఒకనాడు ఆయన ఏడుస్తాడు. ఇర్మియా గ్రంథంలో ఉంది, వారి హృదయ గర్భమును బట్టి నేను చాటున ఏడ్చెదను అని దేవుని యొక్క వేదన చూపిస్తున్నాడు భక్తుడు. మనం మాట వినకపోతే ఆయన చాటున ఏడ్చేవాడుగా ఉన్నాడు. ఎంత జాగ్రత్తగా ఉండాలి మన జీవితం. మనము ప్రార్థన చేస్తే కార్యం జరగాలి. జరిగేంత వరకు మనము క్షమాపణ ఒప్పుకొని ప్రార్థన చేయాలా. చాలాసార్లు ఒప్పుకోకుండానే ప్రార్థనలు చేస్తాం, ఎన్నో నష్టాలు తెచ్చుకుంటాం జీవితంలో. అయితే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఆయనని ఏర్పరచుకోలేము. ఆయన కనికరాన్ని బట్టి మనం ఆయనను మయంపరచాలి, ఆయనను ఆరాధన చేయాలి, ఆయనను పొగడాలి, ఆయనను స్తుతించాలి. ఆయన వలన మనకు మేలు వస్తుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మనం లేకపోతే శరీరులుగా మిగిలిపోతాం. మన జీవితాలు మనం సరి చేసుకుందాం. ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి మన ఫలం నిల్చుండున్నట్లుగా మనము ఫలించి ఒక చెట్టు పెడితే దానికి ఫలాలు రావాల్సిందే. మనల్ని ఆయన ఏర్పరచుకున్నప్పుడు మనలో ఫలాలు కనబడాల్సిందే ఆయన నుంచి. అది లేకపోతే మనం వ్యర్థమైపోతాం. మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఆయన మేము కొరకు జీవిద్దాం. దేవుడి మాట దీవించుడు గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. నీ అమూల్యమైన ఘనమైన ప్రేమకై స్తోత్రములు. నువ్వు మమ్మల్ని ఏర్పరచుకున్నావు, ఫలం నిల్చుంటకు కృపణీయండి.
బలహీనలో చిత్తంలో నడవడానికి సహాయపడండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.